ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో ఏకుని రీతిగా ఆయన దివ్యమైన పాద సముఖములో చేరి ఆయన నామాన్ని స్తుతించడానికి చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి ఆయన ఉన్నతమైన గణనామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మలందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు 200 తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొని వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ సగలోనే తెరవండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 19వ వాక్యంలో ఒక మాట నుండి నేను మాట చదువుతా ఉన్నాను. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదయించుగా. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడా, మీకు వందనాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించగలిగేటువంటి ఒక అవకాశాన్ని, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చిన స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నడిపించుమని ఈ కార్యక్రమాన్ని మరింతగా మీ ఆత్మచేత బలపరచు. క్రీస్తు నామం పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. నేరుగా మనము దీని వాక్యాన్ని కనుక ధ్యానం చేస్తే, దేవుడు తనను ప్రేమించిన లేక ఆయన ప్రేమించిన వాళ్ళందరికీ కూడా దర్శనాలు అనేవి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి దర్శనం. అయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరలోక సంబంధమైనటువంటి దర్శనానికి మనము గనక దూరమైనట్లయితే అందుకు బాధ్యత వహించేది మనమే, దేవుడు అంత మాత్రం కూడా కాదు. కారణం ఏంటో తెలుసా? మనలో ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు కాబట్టి మనము ఆ దర్శనానికి దూరం అవుతున్నాం. దేవుని గురించి మనకున్నటువంటి నమ్మకాలను మన దైనందిన జీవితానికి మనము అనువర్తించుకోకపోతే లేక అన్వయించుకోలేకపోయినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనాన్ని మనం నెరవేర్చలేము. మన జీవితంలో అదే మాత్రం కూడా నెరవేరు. ఇక్కడ పరలోక సంబంధమైన దర్శనానికి సంపూర్ణ విధేయత చూపేటువంటి ఏకైక మార్గము ఏంటనంటే మన సర్వస్వాన్ని ఆయన ఘనత కొరకు మరియు అంటే మన యావత్ శక్తిని కూడా ఆయన మహిమ కొరకు అర్పించడం మాత్రమే ఏకైక నిజ మార్గం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఇది మనకు దేవుడు మనకిచ్చిన దర్శనం నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి దృఢ నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే ఇది నెరవేరుతుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు గమనించండి, పరలోకమా సంబంధమైనటువంటి దర్శనం పట్ల మనము చూపేటువంటి విధేయతకు కఠిన పరీక్ష ఎదురయ్యేది మన వ్యక్తిగత ప్రార్థనలోనో లేక మన సమావేశాలను కాదు. మరి ఎప్పుడనంటే మన దైనందిన జీవితంలో ప్రతి క్షణం కూడా పరీక్షా సమయమే. గమనించాలి. ఇక్కడ హబక్కూకు రాసిన గ్రంథం 2వ-3వ వచనం అంటాడు, అది ఆలస్యంగా వచ్చినా కూడా దాని కొరకు కనిపెట్టుము అన్నాడు. అంటే మన సొంత ప్రయత్నాల ద్వారా దర్శనాన్ని మనం నెరవేర్చలేమండి. దర్శనం నెరవేరే వరకు కూడా మనము దర్శన స్ఫూర్తితో పనిచేయాలి. మనము భావనా శూన్యమైనటువంటి ఆచరణ వైపు మొగ్గు చూపిస్తూ దర్శనాన్ని మర్చిపోతున్నాం. మొదట్లో మనకు దర్శనము ఉంది, కానీ మనం దర్శనము సంపూర్ణ నెరవేర్పు కొరకు సహనంతో నిరీక్షించకుండా మన సొంత కార్యాచరణల కొరకు త్వరపడ్డాం. అందుకొరకు దర్శన నెరవేర్పు అనేది మన జీవితంలో మనము చూడలేకపోతున్నాం. అయితే ఎందుకనంటే దర్శన నెరవేర్పును కూడా చూడాలినంతగా మన పనులు మనం నిమగ్నం అయిపోయాం. దర్శన నెరవేర్పు ఆలస్యం కావడమే దేవుని పట్ల మన విశ్వాసానికి అసలు పరీక్ష. పిల్లరా, మన యొక్క కార్యాచరణ హడావుడిలో మన ఆధ్యాత్మిక శ్రేయస్సును పణంగా పెట్టి దర్శన నెరవేర్పును మనము చూడలేకపోతున్నాం. ఇది చాలా విచారించాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన జీవితం తుఫాను పంపిస్తాడు. ఆ దేవుడు పంపించే తుఫాను చూడు, దేవుడు మనను బలంగా నిలబెట్టాలంటే సుడిగాలులు తప్పవు. ఏమండి, లోపల గింజలు లేనటువంటి గలగల్లాడి ఎండిన కాయల్లాగా ఉంటావా?
ఇది మన యొక్క మనము దేవుని దర్శన కాంతిలో జీవిస్తున్నామో లేదా అనే దానిపైన మాత్రం ఆధారపడదు. ఎందుకంటే దేవుడు మనను సుడిగాలిలో ఉండినప్పుడు మన సొంత ఆలోచన ప్రకారం వెళ్ళి గలగల్లాడేటువంటి ఎండిన కాయల్లాగా నిష్ఫలంగా ఉండొద్దు. ఎందుకంటే దేవుడు నడిపించినప్పుడు మాత్రమే వెళ్ళి మనం ఫలించడానికి ఇష్టపడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు పౌలు, నాకు ఒక దర్శనం కలిగింది ఆకాశం నుండి, ఆ దర్శనానికి నేను ఏమాత్రం కూడా అవిధేయత చూపించను, మరి మారు మనసు తగిన క్రియలు చేయాలని చెప్పి అనేకులకు ఆ సత్య వార్తలకు ఆ దర్శనాన్ని నేను ప్రకటిస్తున్నానని చెప్పేసి అంటున్నాడు. కనుక ఆ పరలోక సంబంధమైన దర్శనం పట్ల విధేయత కనుక మనం చూపించగలిగినట్లయితే తప్పకుండా పౌలు యొక్క అనుభవంలో మనం కూడా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. తద్వారా మన విశ్వాస జీవితం బలపడుతుంది. దేవుడి మాటలు మనకు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో ఆధ్యాత్మిక నీ మాటలు వినగలిగి కృపణించినందుకు వందనాలు నాయన. నీ సన్నిధి కాంతిలో ఈ కార్యక్రమాన్ని అనుదినము నిత్యము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ రెక్కల జట్టు దాచి నడిపించండి. ఈ కార్యక్రమం మరింతగా నీ యొక్క ఆత్మ చేత బలపరచండి. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.